నమస్తే, నా పేరు బెజవాడ అభిసాగర్ ప్రజాపతి, ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు ఈ వైకుంఠపురం సెంటర్లో కవయిత్రి మొల్లమాంబ గారి జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా నిర్వహిస్తాము. అందరి సహకారంతో, కావలి నియోజకవర్గంలో ఉండే శాసనసభ్యుల గారి సహకారంతో, అలాగే వివిధ పార్టీల యొక్క నాయకుల సహకారంతో, బీసీ సంఘాల నాయకుల యొక్క సహకారంతో, కుమ్మరి కులస్తుల యొక్క సహకారంతో అతి త్వరలో కూడా కవయిత్రి మొల్లమాంబ గారి విగ్రహాన్ని కావలిలో ఏర్పాటు చేసే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కవయిత్రి మొల్లమాంబ గారు ఒక గొప్ప వ్యక్తి, మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం. మనందరం గర్వపడాల్సిన విషయం. కేవలం కవయిత్రి మొల్లమాంబ గారు ఒక సామాజిక వర్గానికో ఒక కులానికో చెందిన వ్యక్తి కాదు, అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. తెలుగులో మొట్టమొదటి మహిళా కవయిత్రి. ఆ రోజుల్లో చదువుకోవాలన్నా, బడికి పోవాలన్నా, పుస్తకం పట్టుకోవాలన్నా భయపడే రోజులు. మహిళలకి మీకు చదువు వద్దు అని చెప్పే రోజులు. ఆ రోజుల్లో కూడా వాళ్ళ తండ్రి గారి ప్రోత్సాహం, కేశవ శెట్టి గారి ప్రోత్సాహంతో ఆవిడ మొల్ల రామాయణాన్ని రచించారు. శివుడు యొక్క అనుగ్రహంతో ఈ స్థాయి ఈ రోజు కూడా దాదాపు ఆవిడ శివైక్యం చెంది 500 సంవత్సరాలు పైగా అవుతున్నా కూడా ఈ రోజు మనం గుర్తించుకొని ఈ రోజు వాడవాడల వీధి వీధిలో ప్రతి ఒక్క చోట ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే ఆమె యొక్క గొప్పతనమే. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన తరపు నుంచి. ఎందుకంటే కవయిత్రి మొల్లమాంబ గారి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి ఒక జీవో రిలీజ్ చేశారు. అలాగే ఈరోజు తంబాలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రభుత్వం తరఫున. మాకెంతో సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకెళ్లాలి, బీసీల ఐక్యత కూడా ఈ విధంగా ముందు కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై మొల్లమాంబ, జై జై మొల్లమాంబ. ధన్యవాదాలు.